సమస్త మహిమ ఘనత యేసుకే కలుగును గాక. ఆమె కొద్దిపాటి దేవుని వాక్యాన్ని మనము విందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ అందరైతే ఈ లైవ్లో వాక్యం చూస్తూ వింటూ ఉన్నారో వారందరినీ కూడా ఈ వాక్యంతో దర్శించమని, నిలబడిన నన్ను ఒట్టివాడినయ్యా, నాలో నీ ఆత్మ నుంచి, పరిశుద్ధాత్మ నుంచి బిడలతోనూ నాతోనూ ఈ లైవ్లో చూస్తున్న అందరితోనూ మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి కోరుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ తెగించి అని ఒక మాట రాయబడి ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత, ఆయన సిలువలో మరణించిన తర్వాత ఆ దేహమును కిందకి తీసుకొచ్చి అది సమాధిలో పెట్టడానికి ఎవరు ఆ దేహమును ఇమ్మని తెగించి అడగలేదు. కానీ అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమునిమ్మని అడిగాడని మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో పరిస్థితులన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు, మీకు తెలుసు. అయితే ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నవారు ఎవ్వరూ కూడా ఆ దేహమునిమ్మని, లేదనంటే సమాధి చేస్తామని అడగల. కానీ అరిమతయి యోసేపు ఒక్కడే తెగించి అడిగాను అని రాయబడి ఉందండి. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, ఆ ఘట్టము, ఆ సన్నివేశము కూడా అంతా కూడా ముగియబడింది. అయితే ఈరోజు ప్రభు కొరకు తెగించేవారు ఎందరున్నారు? ప్రభు కొరకు తెగించి సేవ చేసేవారు ఎందరున్నారు? ప్రభు కొరకు తెగించి తన ప్రాణాలు సహితము పెట్టగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ రోజు ప్రాణం పోతుందనగా ఒకవేళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నేను ఏమైపోయినా పర్వాలేదు అని మరి నిజంగా అరిమతయి యోసేపు నిజంగా దేహమునిమ్మని తెగించి అడిగాడట. ఈరోజు ప్రభు కొరకు తెగించిన వారమై ఉండాలి. తెగిస్తేనే ఏదైనా కార్యాలు చేయగలగం. అందుకని ఈరోజు దేవుని వాక్యంలోంచి మనం చూసినట్లయితే అనేక విషయాలు, అనేకమైన మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు తెగించుట, అలనాడు అరిమతయి యోసేపు తెగించినట్లుగా మనము కూడా దేవుని కొరకు మనం తెగించగలుగుతామా? అలనాడు అరిమతయి యోసేపు తెగించినట్లుగా ప్రాణం పోయినా సరే ప్రభు కొరకు తెగించి నిలబడి సేవ చేయగలుగుతామా? లేదంటే అరిమతయి యోసేపు వలె తెగించి దేవుని కొరకు ఈ రోజున నిలబడగలుగుతామా? నిజమే, మన వెనకున్న చాలామంది వారు కులం వారు, లేదంటే వారికి ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి భయపడి రహస్యంగా ఈ రోజున చాలామంది దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. తెగించి దేవునికి అందరి ఎదుటికి ముందుకు వచ్చి నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే అని ఎవరు ప్రకటించగలుగుతున్నారు? ఈరోజు ఆయనే నిజ దేవుడు అని ఎవరు చెప్పగలుగుతున్నారు? ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టాడు అని ఎవరు చెప్పగలుగుతున్నారు? ఆయనే నీ కొరకు రక్తాన్ని కార్చారు అని ఎవరు చెప్పగలుగుతున్నారు? ఈరోజు మనం చెప్పగలిగిన వారిగా మనం ఉండాలి. పోతే ఒక్కసారే ప్రాణం పోతుంది. ప్రభు కొరకు మన ప్రాణాన్ని అర్పించినా పర్వాలేదు, కానీ ప్రభు కొరకు నిలబడాలని దేవుని వాక్యం చెబుతుంది. అలనాడు అరిమతయి యోసేపు ఆ రోజు తెగించి యేసు దేహాన్ని అడిగని గడికనే పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు లిఖితమై ఉన్నదండి. అక్కడ ఎంతమంది లేరు, ఎందరూ లేరు, కానీ యేసు ప్రభు దేహాన్ని సమాధిలో పెట్టడానికి తెగించిన వాడు ఒక్కడైనా ముందుకు రాలేదు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆయన ప్రకటించడానికి తెగించి, అన్నీ అనుకూలిస్తే నువ్వు సేవ చేయటం కాదండి, అన్నీ అనుకూలిస్తే ఆయన ప్రకటించడం కాదండి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, అనానుకూలంగా ఉన్నా, ఏ రీతిగా ఉన్నా నువ్వు తెగించి, అలనాడు అరిమతయి యోసేపు తెగించాడు. ఎలాగనంటే చచ్చిపోయే పరిస్థితి ఒకరు వచ్చినా పర్వాలేదు, నా ప్రభు దేహం నేను తీసుకుని వెళ్ళి సమాధిలో నేను పెట్టాలి అని ఆలోచన చేశాడు. అందుకని దేవుని వాక్యం చెబుతుందండి. దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేసి ఈ వాక్యాన్ని ముగించాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. నిజంగా తెగించుట, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అబ్రహాం అంటాడు, దుమ్ము లాంటి వాడినయ్యా, ధూళి లాంటి వాడినయ్యా, నీతో మరొక్కసారి తెగించి మాట్లాడటానికి నేను ప్రయత్నిస్తున్నాను అంటాడు. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చిన తర్వాత, అబ్రహాం దగ్గర ఆతిథ్యం తీసుకున్న తర్వాత ఆయన వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఆదికాండం 18వ అధ్యాయంలో నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో తెలుసండి. ఆయన సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఇదిగో నా స్నేహితుడైన నీకు నేను దాచిదనా ఏదైనా అంటూ
నిజంగా దేవుడు అబ్రహాముకు చెబుతున్నాడు. అబ్రహాముకు చెబుతుంటే అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. మరొక్కసారి అయ్యా, దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని నీతో మాట్లాడటకు నేను తెగించుచున్నాను. నిజమే, అలనాడు భక్తులు దేవునితో మాట్లాడటానికి, దేవునితో నడవటానికి వారు తెగించారండి. ఏది ఏమైనా సరే అబ్రహాము లాంటి సేవకుని మనం చూసినట్లయితే నిజంగా ఎంత తగ్గించుకున్నాడు చూడండి. నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, కానీ ప్రభువా మరొక్క పర్యాయం నీతో మాట్లాడటానికి నేను తెగిస్తున్నానయ్యా అని అన్నాడండి. అలాగనే మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో 19వ అధ్యాయం మరొక్కసారి ఒక మాటను నేను చదువుతాను చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనములో ఒక మాటను మనము చదువుకుందాం. 19వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులకు అందరికీ గొప్ప రక్షణ కలుగజేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ప్రాణానికి తెగించాడండి? నిజంగా ఆలోచన చేసినట్లయితే దావీదు ప్రాణానికి తెగించాడు. అతడికి యుద్ధ కవచము లేదు, యుద్ధ సామాగ్రి లేదు, ఈటి లేదు, చిరస్నానం లేదు, ఏది లేదు. ఒక సైనికుడు ధరించేది ఏది కూడా అతను ధరించలేదు. కానీ ఆ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలీయుల్ని నిజంగా మాటలు అంటూ ఉంటుంటే, లేదంటే ఫిలిష్తీయుల్ని అతడు దౌర్జన్యంగా ఇశ్రాయేలు మీదకి అతను వస్తూ ఉంటుంటే ఆ గొలియాదు మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళాడండి. ఎలా తెలుసండి? ప్రాణమునకు తెగించి, నేను చనిపోయినా పర్లేదు, నా ఇశ్రాయేలీయులకి విజయం కావాలి. నిజమే, దావీదు ప్రాణమునకు తెగించి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసండి? విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయం వచ్చింది దావీదుకి. ప్రాణమునకు తెగించి దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. ఏ యుద్ధ కవచము లేకోకుండా, ఏ యుద్ధ సామాగ్రి లేకోకుండా అతడు యుద్ధానికి వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ప్రాణమునకు తెగించి. ఏమండి, ఈరోజు దేవుని ఎరిగిన వారు, దేవుని అంగీకరించి ఆయన సేవలో నడుస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, మీరు చేస్తారు అని అంటే ప్రభుని మానేస్తారు కదండి ఆరాధించటం. మీరు చనిపోతారు అని అంటే ఇదిగో యేసు ప్రభుని మీరు అంగీకరించినట్లుగా తెలిసిందంటే మీరు చేస్తారు అని ఆ విషయం తెలిసిందనుకో, యేసు ప్రభు అంటే మాకు ఎవరో తెలియదండి అని అంటారు కదండి. అలా అనడానికి వీరు లేదని దేవుని వాక్యం చెబుతుందండి. దావీదు అంతటి వాడే ప్రాణానికి తెగించి నిలబడ్డాడట. కానీ ప్రాణానికి ఎప్పుడైతే తెగించి ప్రభు కోసం నిలబడతామో విజయము నీదే, విజయము నీదే. అలా నిలబడేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అలా నిలబడేవారు ఉంటారని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. కనుక ఈ లైవ్లో సువిస్తారంగా వాక్యాన్ని అందించడం కుదరదు, కానీ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకను మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చూస్తామండి. ఇక్కడ చూసినట్లయితే రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటే క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లను అకులను నా వందనములు చెప్పిడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఈ తెగింపు నీకుందా? సాటి క్రైస్తవుడా, ఒకవేళ నీతో క్రైస్తవుడికి ఎవరికైనా మరణకరమైన పరిస్థితి ఎదురైనది అనుకో, నువ్వు ఆ ఛాయల్లో ఉండవా? ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, నా ప్రాణం కొరకు వారు ప్రాణం ఇచ్చుటకైనను తెగించిరి. మన తోటి క్రైస్తవుల కొరకు మనం నిలబడాలి. మన తోటి దేవుని ఎరిగిన జత పని వారి కొరకు మనం నిలబడాలి. వారికి సమస్య వస్తే మన సమస్య, కానీ ఎవరికో ఎక్కడో ఏదో క్రైస్తవ సమస్య వచ్చిందని మనం ఊరుకుంటా కుదరదు. మనము కూడా నిలబడాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా కొరకు వారు ప్రాణాలు ఇచ్చుటకైనను తెగించారట. తెగింపు నీకుందా? దేవుని కొరకు తెగించే గుణం నీకుందా? తెగించే గుణం నీకుంటే దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో వీళ్ళందరినీ వాడుకున్నట్లుగా అంతకంటే గొప్పగా దేవుడు ఈ భూమి మీద నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యం చెబుతుంది, నిజంగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా ప్రాణము కొరకు వారు ప్రాణాలు ఇచ్చుటకైనా తెగించిరి. ఈరోజునే దేవుని వాక్యం చెబుతుంది, అరిమత యేసేపు నిజంగాను తెగించాడట, ఆ దేహమును నాకు ఇవ్వు, సమాధి చేస్తానని. నిజమే, ఈరోజు దేవుని కొరకు మనం తెగించేవారుగా ఉన్నామా? దేవుని పని కొరకు మనం తెగించేవారుగా ఉన్నామా? దేవుని కొరకు తెగించి మనం నిలబడేవారుగా ఉన్నామా? ఇంట్లో
పరిస్థితులను బట్టి, లేదంటే లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, మన కుల వెలుబాటును బట్టి, లేదంటే మనకున్న పరిస్థితులను బట్టి మనం దేవుడిని విసర్జించేవారుగా మనం ఉన్నామా? ఒకసారి నీకు నీవుగానే ఆలోచించు. తెగించి ఎవడైతే నిలబడతాడో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక ఇద్దరు వ్యక్తులు నేను చూస్తానండి, ఒకరు తెగించారు, ఒకరు తెగించలేదు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్తలోకి మనం వద్దాం. యోహాను సువార్త 20 అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురును వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి, ఆ శిష్యుడు అంటే బైబిల్లో ఈ యోహాను సువార్త రాసిన వ్యక్తినండి, యోహాను గారే. ఆ శిష్యుడు అనగా యోహాను గారే. ఇప్పుడు ఎప్పుడైతే మగ్దలేని మరియ ఈ మాట చెప్పిందో, యేసయ్యని ఎవరో తీసుకుపోయారు, యేసయ్య లేరు అని ఇలాగ ఎప్పుడైతే చెప్పిందో, ఆ రాయి తీసివేయబడారని ఇలాగ ఎప్పుడైతే చెప్పిందో, సమాధి వద్దకి ఇద్దరు పరిగెడుతున్నారండి. ఈ సన్నివేశాన్ని మనం ఒక్క మాటను మనం చేద్దాం. ఇద్దరు వ్యక్తులు పరిగెడుతున్నారు. ఒకటి యోహాను గారు, రెండు పేతురు గారు. ఈ ఇద్దరు సమాధి దగ్గరికి పరిగెడుతున్నారు. సమాధి వద్దకు ఎవరు ముందుగా పరిగెత్తారని అంటే యోహాను గారే ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళారు. తర్వాతే పేతురు గారు తర్వాత పరిగెత్తుకుని వచ్చి అక్కడ ఆగారు. కానీ ఆ సమాధిలోకి పరిగెత్తుకొచ్చిన యోహాను గారు సమాధి దగ్గర నిలబడి చూస్తున్నాడే కానీ వెనుకొచ్చిన పేతురు గారు పరిగెత్తుకుని వచ్చి సమాధిలోకి దూకడండి. అది తెగించుట. ఈయన తెగించి సమాధిలోకి వెళ్ళలేదు కానీ వెనకొచ్చిన పేతురు గారు తెగించి సమాధిలోకి వెళ్ళాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, చాలామంది ఈ రోజున పరిగెడుతున్నారు, కానీ పరిస్థితులు అననుకూలంగా ఉంటే తెగించేవారుగా మీరు ఉన్నారా? యోహాను వల్లే మీరు పరిగెడుతూ ఉన్నారు, కానీ సమాధి లాంటి పరిస్థితులు కానీ లేదంటే ఇంకా ఏ పరిస్థితులు కానీ మనకు ఎదురైనప్పుడు తెగించి అందులోకి దూకగలమా? నిజమే, ఆలోచించండి. మన క్రైస్తవుని ఒకరిని కొట్టేస్తున్నారు అనుకోండి, పరిగెత్తుకుని ఆ రోడ్డు అంటే మనం వెళ్తున్నాం, బండి అక్కడ ఆపి పరిగెత్తుకుని వెళ్ళి ఎందుకు కొడుతున్నారని అందులోకి మనం వెళ్ళగలుగుతున్నామా? లేదంటే అతన్ని ఆపగలుగుతున్నామా? లేదంటే మనతో పాటు మనతో తెలిసిన వారే పోనీ ఒక యాక్సిడెంట్ అయ్యో లేదంటే ఒక సమస్యలోనే ఉండో ఉన్నారనుకోండి, పైనుండి ఆకలేస్తుందా, అన్నం తినండి, చలేస్తుందా, దుప్పటి కప్పుకోండి అన్న మాటలు కాకుండా మనం తెగించి ఆ పరిస్థితిలోకి ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నామా? యోహాను గారు సమాధి వద్ద దాకా వచ్చారు. ముందు పరిగెత్తుకు వస్తే ఎవరికి కావాలండి? కానీ వెనుకొచ్చిన పేతురు సమాధిలోకి దూకెను అని రాయబడం చూడండి. అక్కడ మనం చూసినట్లయితే 3వ వచనం, కాబట్టి పేతురు ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్ట పడి ఉండుట చూచిన కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించెను. తెగించెను పేతురు. అది ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ యోహాను గారు అక్కడికి వచ్చి ఏంటి ఈ పరిస్థితి అని అక్కడ నిలబడి ఆ పరిస్థితిని అంతటిని చూస్తున్నవాడుగా ఉండిపోయాడు కానీ అందులోకి వెళ్ళలేదండి, అందులోకి దూకలేదండి. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను, క్రైస్తవులుగా పిలవబడుతున్నాం మనం, అలా పైనుండి యోహాను గారిలాగా లోన ఏం జరుగుతుందో మనకు అనవసరం, ఏం జరుగుతుందో మనకి ఇదేమి పట్టదో అని నామకహాగా మనం ఉంటే పనికిరాదు. దేవుడు ఈరోజు అంటున్నాడు, క్రైస్తవుడిగా నువ్వు పిలబడి ఆయన రక్తంలో కడగబడి ఆయన నామలో బాప్తిసం తీసుకుని ఆయన కోవలో నువ్వు నడుస్తూ ఉంటే తెగించేవారిగా మీరు ఉండాలి. నిజమే, దావీదు ప్రాణానికి ముప్పైనా సరే చనిపోతాడన్నా సరే తెగించి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, అకుల ప్రిస్కిల్ల వారు ప్రాణమునకు తెగించి నా కొరకు వారు ప్రాణాన్ని పెట్టడానికి ఆయన సిద్ధపడ్డారు అని అంటున్నారు. నిజమే, అబ్రహాం అంటున్నాడు, అయ్యా దుమ్ములాంటి ధూళి లాంటి వాడిని నేను తెగించి మరొక మాట మాట్లాడుతున్నానయ్యా. ఈరోజు నేను అంటున్నాడు, తెగించితే అక్కడ తెగించి అబ్రహాం మాట్లాడాడు కనుకనే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. పర్వాలేదు, నేను
అక్కడ ఎంతమంది ఉన్నా నేను రక్షిస్తానని. ఈరోజు నేను అడుగుతున్నాను, యోహాను ముందు పరిగెత్తుకుని వెళ్ళాడు, కానీ తెగించి ఆ సమాధిలో దూకలేదు. వెనకొచ్చిన పేతురు తెగించి ఆ సమాధిలో దూకాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మనము తెగించే క్రైస్తవులుగా ఉండాలి. భయపడే క్రైస్తవులుగా ఉంటే ఇక ఆయన రాకడ అతి సమీపంగా, లేదా మన ప్రాణం పోకడగా సిద్ధంగా ఉన్న ఈ దినాల్లో తెగించి ఏదో చెయ్యాలి. రోజు చాలామంది అంటూ ఉంటారు కదండి, ఏం చేయాలనుకుంటున్నారని అంటే, ఏం చేయాలో ఆలోచిస్తున్నానండి అంటారు చాలామంది. ఇది జోక్గా, లోకంలో జోక్ ఉంది కదండి, ఏం చేస్తున్నారండి అంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నానండి. అది కదండి, ఏది చేయాలన్న దేవుని కొరకు తెగించు. తెగిస్తేనే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. తెగిస్తేనే నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. తెగించనిదే దేవుడు కార్యాలు చేయడు. నువ్వు నిలబడు, దేవుడు నీ పక్షాన నిలబడతాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ రోజున తెగించి దావీదు నిలబడ్డాడు కనుకనే గొలియాదు లాంటి గొప్ప వీరుడి మీద విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజుకి గొప్ప యుద్ధ సూర్యుడని మనం చెప్పుకుంటున్నాం. నిజమే. ఈరోజు ఆలోచించేయండి, పేతురు పరిగెత్తుకుని వెళ్ళి సమాధిలో దూకాడు. అరిమత్తయి తెగించి యేసు దేహమును సమాధి చేయటానికి అడిగాడు. తెగించి అడిగాడు కనుకనే అక్కడ ఏమైనా చచ్చిపోయాడండి, లేదా తెగించి అడిగాడు కానీ యేసు ప్రభు సమాధి చేసే ధన్యత అరిమత్తయికి దక్కింది. అబ్బా, ఎంత ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. ఇటువంటి భాగ్యము ఎప్పుడు వస్తుందనంటే మనం తెగించినప్పుడే. క్రైస్తవ లోకం తెగించి ముందుకు ఒక అడుగేయాలి, అప్పుడు విజయాలు మీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఎప్పుడు మూలను కూర్చొని మూలనే ఉండి ఏదో ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేయండి కాదు, కానీ తెగించి ఒక అడుగు వేసేవారుగా ఉండాలి. 99 అడుగులు దేవుడే వేస్తాడు మీ కొరకు. కనుక తెగించేవారికి అరిమత్తయి తెగించాడు, ఒక అడుగేశాడు. దావీదు తెగించాడు, ఒక అడుగేశాడు. ఈరోజు నిజంగానే పేతురు తెగించి సమాధిలో దూకాడు. నిజమే, మనము తెగించగలుగుతున్నామా? దేని కొరకైనా ప్రాణము సహితము లెక్క చేయలేదట అకుల ప్రిష్కల్లాలో. మనము కూడా ప్రాణానికి సహితము, మందకాది ప్రాణం ప్రభు ఇచ్చినది, తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటాడు. ప్రాణం కోసం లెక్క చేయకూడదండి. ఇది తీసుకుంటే ఈరోజే తీసుకుంటాడు, లేదంటే ప్రభు మహిమార్థమై దేవుని కొరకు వాడబడతాకే దేవుడి లోకంలో నిన్ను నన్ను సజీవుడిగా ఉంచుతాడు. దేనిని లెక్క చేయక ప్రభు కొరకు మనం తెగించేవారిగా, ప్రభు కొరకు తెగించి మనం పని చేసేవారిగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈరోజు అలనాడు అరిమత్తయి యేసేపు తెగించకపోతే దేహం వచ్చేదా? ఆయన సమాధి చేసేవాడా? ఈరోజు ఆ యేసు సమాధి చేసిన వారు ఎవరు అని అంటే, ఈరోజు చాలామంది అంటారు, ఆ సమాధి కార్యక్రమం నేనే చేశాను, ఆ సమాధి కార్యక్రమం నేనే చేశానంట. కానీ యేసు ప్రభు దేహాన్ని సమాధిలో పెట్టినాడు అరిమత్తయి యేసేపు అని బైబిల్లో మనం లిఖించబడటం మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, అలాగున తెగింపు కలిగి సేవ చేసేవారుగా. నువ్వు చస్తావన్నా సరే, లోకంలో నీకు ఏ పరిస్థితి వస్తుందో అన్నా సరే, తెగించి ప్రభు కొరకు నిలబడిగాడే క్రైస్తవుడు, దేవుని ఎరిగినవాడు, దేవుని అంగీకరించినవాడు, దేవుని కోవలో నడిచేవాడు. కానీ పిరిగితనం లేదంటే వెనకడుగు వేయటం దేవునికి ఇష్టం కదా. అందుకనే బైబిల్ అంటాడు, నాకు మీద చేయి వేసి వెనక తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే వెనుకకి ఎన్నడూ చూడకుండా ముందుకే సాగేవాడు క్రైస్తవుడు. అలాగున తెగించి మనము కూడా ఈ రాకడ అతి సమీపంలో ఉన్న ఈ దినాల్లో మనం ముందుకు సాగేవారుగా మనం ఉండాలని దేవుడు చెబుతున్నాడు. గనుక అలాగున అరిమత్తయి యేసేపులా తెగిద్దాం. దేహమును సమాధులు చేసే గొప్ప ధన్యత వచ్చింది. దావీదు వలె మనం తెగిద్దాం. నిజంగా గొలియాతుని చంపే కృప వచ్చిందండి. పేతురు వలె తెగిద్దాం. సమాధిలోకి పేతురు వెళ్ళాడని మొదట, అది మనం చూస్తూ ఉన్నాం. అలాగున మనము కూడా ఏ పనిలోనైనా తెగించి ఒక అడుగు ముందుకు వేసి దేవుని కొరకు నిలబడేవారుగా మనము అందరము ఉండాలని నేను కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, అన్న వర్తమాన బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, సాతాను ఎత్తుకుపోయిన ప్రతి మాట ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.